హాయ్ ఆల్ వెల్కమ్ టు శ్రీదేవి ముచ్చట్లు. తమిళ చూసింటే వారికి ఈ వీడియో దేని గురించి మీకు అర్థమై ఉంటుంది. 100 days ఛాలెంజ్ ఫర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఎలాంటి డైట్ తీసుకోబోతున్నాను, అసలు వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యాను, ఇప్పుడు మళ్ళీ వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ డైట్ ప్లాన్ ఏంటో తెలుసుకునే ముందు నా ఇష్యూస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఇష్యూస్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ప్రజెంట్ నా వెయిట్ ఎంత ఉందో ఇక్కడ క్లిప్పింగ్లో యాడ్ చేస్తాను, చూడండి. ఫస్ట్ నా వెయిట్ గెయిన్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ మ్యారేజ్ 55 to 60 kgs ఉన్న నేను ఆఫ్టర్ మ్యారేజ్ నియర్లీ 70 kgsకి రీచ్ అయ్యాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక దాదాపు నేను ఇన్ బిట్వీన్ 80 to 90 kgs రీచ్ అయ్యాను. ఆఫ్టర్ డెలివరీ ఆల్మోస్ట్ 98 kgs. ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేస్తున్నాను, చెప్తున్నాను ఆడవాళ్ళకి. సో ఎప్పుడు మీ వెయిట్ గెయిన్ అయిన తర్వాత నీ వెయిట్ అని ఎవరైనా అడిగినప్పుడు ఆ వెయిట్ చెప్పడానికి మాత్రం అస్సలు సిగ్గుపడదు. ఈ వెయిట్ గెయిన్ అవటం వల్ల నాకు పీసీఓడి ఇష్యూ వల్ల ఇరెగ్యులర్ పీరియడ్స్, హెయిర్ ఫాల్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా. ఆల్మోస్ట్ 98 kgs రీచ్ అయిన నేను ఒక డైటీషియన్ కలిసాను, ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ తీసుకున్నాను, దెన్ ఎక్సర్సైజెస్ చేశాను, వాకింగ్ చేశాను, ప్రాపర్ డైట్ ఫాలో అయ్యాను. బట్ ట్రస్ట్ మీ 1 month 1 kg కాదు కదా, ½ kg కూడా నేను లూజ్ అవ్వలేదు. ఎప్పుడైతే సెకండ్ మంత్లోకి ఎంటర్ అయ్యానో చిన్నగా ½ kg, 1 kg, 2 kgs, థర్డ్ మంత్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 kgs to 5 kgs ఇన్ బిట్వీన్ లాస్ అయ్యాను. సో 6 months కంప్లీట్ అయ్యేసరికి 10 kgs. నౌ ఐఎమ్ ఎట్ 87 kgs. ఆఫ్టర్ ఐ కన్సీవ్డ్ సెకండ్ టైం ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో కంప్లీట్గా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయగలిగాను. అవాయిడ్ చేయడం నాకు ఇష్టం ఉంటే తినకపోవడం కాదండి. బేసిక్గా నాకు జంక్ ఫుడ్ తినాలనే ప్రాపర్ క్రేవింగే నాకు రాలేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ డైట్ ప్లాన్ హెల్ప్డ్ మీ. ఆఫ్టర్ 3 months ఆఫ్ డెలివరీ ఫైనల్లీ నేను మళ్ళీ వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో దిస్ టైం 100 days ఛాలెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను. నాతో పాటు ఈ 100 days ఛాలెంజ్ మీరు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నాలాంటి ఇష్యూస్ మీకు కూడా ఉంటాయి. పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ పీసీఓడి ఇష్యూస్ చాలా మందికి ఇబ్బంది పెడతాయి. పెళ్ళైన వాళ్ళలో పీసీఓడి ఇష్యూస్ వల్ల ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అదే పెళ్ళి కాని వాళ్ళ వల్ల కూడా ఇరెగ్యులర్ పీరియడ్స్, హెయిర్ ఫాల్ అండ్ స్కిన్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో నాతో పాటు మీరు కూడా ఈ డైట్ ప్లాన్ ఫాలో అయ్యి 100 days ఛాలెంజ్ తీసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెయిట్ లాస్ అప్డేట్స్ కోసం శ్రీదేవి ముచ్చటి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే నాతో పాటు మీరు కూడా ఈ 100 days ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయండి.